గిరిజన యువకుని ఉసిరి తీసిన ఈత సరదా. పంట పొలాల మధ్య నిరుపయోగ బావిలో పడిన గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థి మృతి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, వసతి గృహ నిర్వాహకుడు నిర్లక్ష్యమే విద్యార్థి మృతికి కారణమని విద్యార్థి తల్లి ఆరోపణ. హోలీ పండుగ రోజు రంగులు చల్లుకుంటూ సరదాగా ఉండవలసిన సమయంలో చింతపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పాంగి యోసేపు చిలకల మామిడి గ్రామ సమీప పంట పొలాల వద్ద ఉన్న నిరుపయోగ బావిలో స్నానానికి దిగి పూడికలో కూరుకుపోయి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుమారుడు మృతి విషయం తెలుసుకున్న తల్లి పాంగి రామి కుటుంబ సభ్యులు మేడు గ్రామస్తులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద ఆందోళన చేపట్టారు. వసతి గృహ నిర్వాహకుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు మృతి చెందాడని, మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి 30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని, మృతిక కారకులైన వసతి గృహ నిర్వాహకుడు, ప్రధానోపాధ్యాయుడును వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈత కూడా కాబట్టి ఎంత ఇది నుయ్యే ఒకప్పుడు నుయ్యి మేము ఇక్కడ చదువుకున్నప్పుడు తాబేళ్ళు ఉండేది మరి మాట్లాడతారు. విద్యార్థి